దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ఉదయకాల వాగ్దానానికి ప్రేమతో ఆహ్వానం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం చూసినట్లయితే దేవుని ప్రియమైన సంగమా 7వ వచనం. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయేది. పౌలు గారి మీద భారమైన నేరములు అనేకములు యూదులు మోపారు. యూదులు ఎవరో కాదు, రోమపత్రిక 9వ అధ్యాయంలో తన దేహ సంబంధమైన సహోదరుల నిమిత్తము క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులైన మంచిదే అని పౌలు గారు కోరుకుంటుండు. ఏ దేహ సంబంధమైన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలని కోరుకున్నాడో ఆ దేహ సంబంధమైన సహోదరులే అనేకమైన భారమైన నేరాలు మోపారు. ఈ ఉదయకాలము దేవుని బిడ్డ, నీ మీద కూడా అనేకమైన భారమైన నేరాలు ఎవరు నీ చేత సహాయం పొందారో, ఎవరు నీ చేత ఆహారం తిన్నారో, ఎవరు నీ చేత అనేక రకములుగా దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో, ఎవరికి నువ్వు సహాయం చేశారో, ఎవరు నీ మాట ద్వారా సహాయం చేశారో వారే ఈరోజు నీకు విరోధంగా లేచి నిలుచుని భారం పెట్టవచ్చు, భారమైన నేరాలు పెట్టవచ్చు. కానీ దేవుడు నమ్మదైన వాడు. యూసుఫ్ కూడా భారమైన నేరాలు మోపినారు. అది భయంకర నేరాలు. పొతిఫర్ భార్య చాలా భయంకర నేరం మోపినది. కానీ దేవుడు నమ్మకమైన వాడు. యూసుఫ్ గారిని జైల్లో వేసినప్పటికీ భారమైన నేరం అయినప్పటికైనా ఉరిదీయలేదు. దేవుడు తగిన సమయం ఆయన హెచ్చించినాడు. పొతిఫర్ ఇంటికి, ఐగుప్తు దేశానికి దేవుడిగా చేసినాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటాం. దేవుని బిడ్డ, నీ గుండె పగిలిపోయే నేరారోపణల నిమిత్తం చేస్తున్నాడు. ఏం కంగారు పడకు. న్యాయాధిపతి ఇలా దేవుడు మనకున్నాడు. ఏప్రిల్ రాష్ట్రపత్రిక 4వ అధ్యాయం రాష్ట్రపతి కదా, ఆయన అన్యాయం చేయడు, ప్రభునామాన్ని బట్టి చూపిన దానికి మర్చిపోడు, ఆయన అన్యాయస్తుడు కాడు అని రాయబడి ఉంటుంది. కావున ఈ ఉదయకాల సమయంలో నీకు ఇచ్చే బలమైన వాగ్దానం ఏంటిదంటే, అనేకమైన భారమైన నేరములు నీ మీద మోగుతున్నప్పటికీ, అనేక సహాయాలు పొందుకున్నప్పటికీ, ఏ దేవుని నామాన్ని బట్టి నువ్వు వారి ఎడల కృప చూపి ఉన్నావో, వారి ఎడల జాలి కలిగి ఉన్నావో, ఆ దేవుడు నీకు న్యాయం తీర్చబోతున్నాడు. ఆ న్యాయాధిపతి దేవుడికి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, దావీదుకు న్యాయం తీర్చి సౌలు అనేక రకాలుగా చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ సింహాసనం ఎక్కించిన దేవుడు, యేసుక్రీస్తు మీద కూడా అనేకమైన నేరాలు మోపినప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఎలాగైతే ప్రాణం పెట్టాడో తిరిగి లేచాడు. ఆయనే పునరుద్ధాడే బలం ఇచ్చినట్లుగా అప్పుడు ఈరోజు మనం అందరం ఆయన పునరుద్ధారణ బలంతో బతుకుతున్నాం. ఏ నేరం నీ మీద మోపడినప్పటికీ ఏ నరుడు కొన్ని రుజువుపరచలేడు. అన్యాయపు నేరాలు నీ మీద మోపుతున్నారని దుఃఖంతో బాధతో ఉన్నావేమో. మరి ఒకసారి ఈ వచనం చదువుకోండి. అపోస్తల కార్యం 25వ అధ్యాయం 7వ వచనం. పౌలు వచ్చినప్పుడు యెరూషలేములో వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకలు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయేరి. ఏ భారం, ఏ బాధ నీ మీద మోపడానికి ఈరోజు ఇష్టపడుతున్నారో ఆ భారమైనటువంటి నేరాల నుంచి దేవుడు విడిపించగల శక్తి గల దేవుడు అయినాడు. నీ మీద భారముగాను రుణముగా ఉన్న ప్రతి పత్రమును మేకులతో కొట్టివేసిన దేవుడు ఈరోజు మనుషులు పెట్టి నిందల నుంచి విడిపించగలడు. ఏ వ్యక్తి నీ చేతులతో తిన్నాడో, ఏ వ్యక్తి నీ ద్వారా మేలు పొందుకున్నాడో, ఏ వ్యక్తి నీ ద్వారా ఆశీర్వదించబడో ఆ వ్యక్తులే నీకు విరోధముగా మాట్లాడి నేరారోపణ చేస్తున్నప్పటికీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నీ చేయి పట్టుకున్నాడు మరవడు. యోసేపును మర్చిపోని దేవుడు, యాకోబును మర్చిపోని దేవుడు, దావీదును మర్చిపోని దేవుడు. భయంకరమైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన శిలువ చెంత తీసుకెళ్ళినప్పుడు అనేక నేరాలు మోపినప్పటికీ వారు రుజువుపరచలేకపోయారు. కానీ ఆ పునరుద్ధరణ దేవుడు మళ్ళా తిరిగి మనకు ఆశీర్వదకరంగా మార్చిన ఆ కృపను బట్టి దేవుడు స్తుతి కలుగును గాక. కాబట్టి ఉదయ కాలశంలో ఏమాత్రం నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు ఏ నరుడు కూడా రుజువుపరచలేడు. ఎట్లా ఈరోజు కోర్టు కేసులు ఉన్నవి, లేదా అనేక నేరాలు ఉన్నవి, నేను ఎట్లా తలెత్తుకుని నిలబడాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ మీద ఏ నేరం మోపారో భారమైన నేరాలు దేవుడే నీకు న్యాయం తీర్చింది బలపరచబోతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.